నమస్కారం అందరికీ. తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చారన్నమాట. రూపాయి ఖర్చు లేకుండా ఆటోమేటిక్ కుట్టు మిషన్లని పంపిణీ చేయడానికి ప్రభుత్వం సరికొత్త పథకాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లని అందిస్తుంది. పంపిణీ చేయబోతుంది అన్నమాట. ఈ పథకం కింద మనకి మొత్తం నియోజకవర్గంలో 1000 మందికి, బట్ రాష్ట్రం మొత్తం కలిపి 1,19,000 కుట్టు మిషన్లను మాత్రం మనకి పంపిణీ చేయబోతుంది అనమాట. ఈ వీడియోలో ఎవరు అర్హులు, కుటుంబ ఆదాయం అనేది ఎంత ఉండాలి, ప్లస్ ఇంకేంటంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది, ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ నేను మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ పథకం గురించి మనకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే రావచ్చు, ప్రభుత్వం నార్మల్ కుట్టు మిషన్ ఇస్తుందా లేదా ఆటోమేటిక్ కుట్టు మిషన్ ఇస్తుందా అని డౌట్ రావచ్చు. ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుందండి. ఇది మోటార్ సాయంతో లేదా కరెంట్తో నడుస్తుంది. దీనివల్ల మనకు శ్రమ కూడా తగ్గుతుంది, ఎక్కువ బర్డెన్ ఏం పడదన్నమాట. దీనివల్ల బట్టలు కూడా మనం వేగంగా కుట్టుకోవచ్చు. ఇది మహిళలకు మాత్రం ఒక సువర్ణ అవకాశం అని నేనైతే చెప్తున్నాను. ఇక ఒక ముఖ్య విషయానికి వస్తే మాత్రం ఈ పథకం ఆగస్టు 15 అంటే రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు అనమాట. ఈ పథకం ఒక నెల రోజులు మాత్రమే ఉంటుంది. దీన్ని అప్లై చేయడానికి కేవలం మనకు నెల రోజులు మాత్రమే టైం ఉంది. అంటే వచ్చే నెల 15 తారీఖు వరకు, అంటే సెప్టెంబర్ 15 వరకు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి వీలుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెప్టెంబర్ 15 వరకు మనకు టైం ఉందని చెప్పేసి మీరు రిలాక్స్ కాకండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అందరు ఒకేసారి అప్లై చేయడం వల్ల సర్వర్లు బిజీ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. అందుకే మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రేపు పథకం ప్రారంభమైన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్లో టెన్షన్ పడే కంటే ముందే అప్లై చేసుకుంటే బెటర్ కదా. సో అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఈ పథకానికి ఉండాల్సిన రూల్స్ ఏంటో చూద్దాం. ఒక రేషన్ కార్డు మీద ఒక మహిళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అంటే ఇంట్లో 2-3 లేడీస్ ఉన్నా కూడా ఎవరికి వర్తించదు, ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది క్లియర్గా వర్తిస్తుంది. ఇంకొక రూల్ ఏంటంటే మన వార్షిక ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000కి మించి ఉండకూడదు అనమాట. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రం 2 లక్షల మించి ఉండకూడదు. ఇది కూడా అత్యంత ఇంపార్టెంట్ రూల్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తదిగా ఉండేదిలా మాత్రం చూసుకోండి. ఎప్పటిదో ఇన్కమ్ సర్టిఫికేట్ కాకుండా కొంచెం ఈ మధ్య రీసెంట్గా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి ప్రొడ్యూస్ చేయండి. ఈ పథకం అప్లై చేయడానికి మహిళలకి 18 నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు. తెలంగాణలోని బీసీ వర్గానికి చెందిన మహిళలకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి. వేరే వాళ్ళకి అవకాశం లేదా అని మీరు అనుకోవచ్చు. ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం అనేది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వర్గాల మహిళలందరి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది అనమాట. అందుకోసం అని చెప్పేసి వేరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి మాత్రం వీల్లేదు. అయితే అప్లై చేసిన వారిలో అత్యంత పేద కుటుంబాలకు చెందిన మహిళలకు, మరియు వితంతువులకు, మరియు ఒంటరి మహిళలకి, మరియు దివ్యాంగులకు, మరియు అనాథలకు మాత్రం ప్రత్యేకమైన మొదటి ప్రాధాన్యత మాత్రం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పథకానికి అప్లై చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన పత్రాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మెయిన్గా అయితే ఆధార్ కార్డ్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, తర్వాత బ్యాంక్ పాస్బుక్, మరియు మీ మొబైల్ నెంబర్, మరియు మన కుట్టు పని వస్తుంది కదా, దాని ట్రైనింగ్ సర్టిఫికేట్ అనమాట. ఇవైతే మెయిన్గా ఉండాల్సిన సర్టిఫికేట్స్. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ప్రభుత్వం ఏంటి మనకు ఉచితంగా ఇస్తుంది కదా కుట్టు మిషన్, మళ్ళీ మనని బ్యాంక్ పాస్బుక్ ఎందుకు అడుగుతుంది అని మాత్రం మీ అందరికీ డౌట్ రావచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, అప్లై చేసిన వారి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేయడానికి ఈ బ్యాంక్ పాస్బుక్ అనేది అడగడం జరుగుతుంది. మరియు భవిష్యత్తులో ఏదైనా ఆర్థిక సాయం అందించాలనుకుంటే కూడా
ఈ బ్యాంక్ పాస్బుక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అందుకని ఈ బ్యాంక్ పాస్బుక్ అడుగుతున్నారన్నమాట. మీ బ్యాంక్ పాస్బుక్ రన్నింగ్లో ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. దానికి ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా అనేది కూడా చాలా ముఖ్యం. ఇది కూడా చూసుకోండి. ఈ పత్రాలన్నీ తీసుకొని మీరు మీ మొబైల్లో లేదా దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తాను, చూసుకోండి. చూసి అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్గా ఉంటుందో, ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.